ఎంతమంది ఒప్పుకుంటారు, ఎంతమంది నమ్ముతారు? మనం సేవిస్తున్న దేవుడు అసామాన్యమైన ప్రేమ కలిగిన వాడు. వీళ్ళు ఎంతమంది నమ్ముతున్నారో చూపిస్తారా? బైబిల్ సెలవిస్తుంది, దేవుడట ప్రేమ స్వరూపి. ప్రేమకంటూ స్వరూపం ఉన్నట్లయితే ఆ స్వరూపమే ప్రభు అయిన యేసుక్రీస్తు. అటువంటి అద్భుతమైన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఆ దేవుడు అంటున్నాడు, నేను మీ పట్ల అసామాన్యమైన ప్రేమను చూపాను కనుక మీరు ప్రేమ కలిగి ఉండండి. మనం క్రీస్తును అనుసరించున్నట్లు, ఆయన అడుగు జాడల్లో నడుచున్నట్లు ఆయన మన కొరకు ఏం విడిచిపెట్టి వెళ్ళాడు? మాదిరి. సేవ చేస్తున్నటువంటి మా ప్రియ తమ్ముళ్లకు చెల్లెళ్లకు ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఎడో తెలుసా, సేవ చేయటం గొప్ప విషయం, కానీ చుట్టూ ఉన్నవారికి మోడల్గా ఉండడం, మాదిరిగా ఉండడం, ఆదర్శంగా ఉండడం అద్భుతం. అసామాన్యుడైనటువంటి దేవుడు తన బిడ్డలు ఎలా జీవించాలని ఆశపడుతున్నాడు? అసామాన్యంగా జీవించాలి ఆశపడుతున్నాడు. ఆయన ఎవరు? ప్రేమ స్వరూపి. ఆయన అసామాన్యమైన ప్రేమను చూపించాడు కనుక ఆయన బిడ్డలమైన మనం కూడా అసామాన్యమైన ప్రేమను చూపించాలి ఆశపడుతున్నాడు.